హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. అది కాదు హిరణ్య, ఆ హ్యాండ్సమ్ అని పావని అంటుంటే, ప్లీజ్ పావని, ఈ టాపిక్ నువ్వు నాతో మాట్లాడొద్దు అని ముఖం మీదే చెప్పేసింది హిరణ్య. సరే, నువ్వు మాట్లాడను అని చెప్తుంటే నాకు కూడా మాట్లాడాలి అనిపించడం లేదులే. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి. ఆ ఒక్కటి చెప్పు చాలు నాకు. ఇక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. నేను కూడా నిన్ను ఆ విక్రమార్క గురించి అడిగి ఇబ్బంది పెట్టను అని అన్నది పావని. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు అని చేతులు కట్టుకొని సూటిగా ఆమె వైపు చూస్తూ పావనిలాగే నిలబడి అడిగింది హిరణ్య. అంటే అది హిరణ్య, నీకు అతడితో ఎటువంటి రిలేషన్ లేదు అని తెలిస్తే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉంది అని నువ్వు చెప్తే ఇక నేను అతనిని మర్చిపోయి హ్మ్, మరొక లవర్ నాకు దొరుకుతాడు ఏమో అని నేను వెతుక్కోవాలి కదా. అంటే ఇప్పటి వరకు ఆ హ్యాండ్సమ్ నాకు నచ్చాడు అని లవర్గా ఫిక్స్ అయిపోయాను. అందుకు అడుగుతున్నాను అని చిలిపిగా కన్ను కొడుతూ అన్నది పావని. హిరణ్య పావని తల మీద చేతిని వేసి తడుతూ, పిచ్చి పిల్ల, నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. నువ్వు అనుకున్నట్లు అతడిని ప్రేమించి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. దానికి నేను అడ్డుపడను. ఎందుకంటే నువ్వు మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ఫీల్ అవుతున్నట్లుగా ఎటువంటి రిలేషన్ కూడా లేదు. రిలేషన్ ఉంది అని నువ్వు ఊహించుకోవాల్సిన అవసరము కూడా లేదు. ఎందుకంటే అతడికి నాకు ఎటువంటి రిలేషను లేదు, మా ఇద్దరికి పరిచయం కూడా లేదు అని చెప్పింది. అవునా? నిజంగానా? నా నువ్వు చెప్పేది నిజమైతే నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. రాత్రి నిద్ర కూడా పట్టలేదు మీ ఇద్దరి గురించే ఆలోచిస్తూ. అతడిని చూసిన వెంటనే నువ్వు పేరు చెప్పావు. అలానే అతడితో ఉంటే నా జీవితం బాగుండదు అని కూడా అన్నా. కారణం ఏంటి అని అడిగితే మాత్రం నోరు తెరిచి ఏమీ చెప్పలేదు. ఎందుకు అక్క ఇలా చెప్పింది అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అతడు మాత్రం నిన్ను ప్రేమగా చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ప్రేమికుల బంధం ఉందో లేదంటే పెళ్లి బంధమే ఉందో అని ఆలోచిస్తూ రాత్రంతా గడిపేశాను. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని అంటూ నాకు మరొక క్వశ్చన్ ఉంది అని పావని అడగటంతో, నువ్వు అడగాలి అనుకున్నది ఏదో అడిగేసేయ్, లేట్ ఎందుకు అని అన్నది హిరణ్య. అది నిన్న ఒక అబ్బాయి నిన్ను అమ్మ అని పిలిచాడు కదా, అతడు నిజంగానే నీ కొడుకా లేకపోతే అని ఇంకా ఏం అడగాలో కూడా అర్థం కాక సైలెంట్ అయిపోయింది పావని. నువ్వు అంతగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సూర్య నా కొడుకే అని హిరణ్య అంటే, మరి అతని తండ్రి అని పావని అడుగుతుంటే, ప్లీజ్ ఇక నో క్వశ్చన్స్ అని హిరణ్య అనటంతో, ఓకే ఓకే ఇక అడగనులే అని చెప్పి తన ప్లేస్లోనికి వెళ్ళి కూర్చుంది పావని. వెళ్ళిన పావనిని చూసి, ఈ పిచ్చి పిల్ల ఆ విక్రమార్కను ప్రేమిస్తున్నాను అంటుంది. మరి ఈ పావని విక్రమార్క ఎదుటిగా నిలబడి ఐ లవ్ యూ చెప్తే అప్పుడు ఆ విక్రమార్క రియాక్షన్ ఏంటో నాకు తెలిసి ఇప్పటి వరకు అతని ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ చెప్పిన ఈ ఒక్క అమ్మాయి కూడా లేరు అనుకుంటా. ఫస్ట్ టైం ఈ పావనియే అతడి దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ చెప్తుందేమో. అప్పుడు ఆ విక్రమార్క కళ్ళల్లో కనిపించే రియాక్షన్ ఎలా ఉంటుందో నేను చూడాలి అని మనసులో నవ్వుకుంటూ అనుకుంది. అయినా ఏం కాదులే, అలాంటివి ఒకసారి జరిగితేనే కదా ఈ ప్రేమ పెళ్ళి అనే వాటికి ఈ పావని దూరంగా అయినా ఉంటుంది. అయినా ఈ పావనికి ఇలాంటి పిచ్చి పిచ్చి ఫ్యాంటసీలు ఏంటో. హ్యాపీగా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చూసుకోక ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటుంది. ఆ విక్రమార్క దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ చెప్తే వాడు ఇచ్చే రియాక్షన్కి ఇంకొకసారి ప్రేమ అనే మాట దీని నోట్లో నుంచి కూడా బయటకు రాదు. అలాంటి రియాక్షన్ ఇస్తాడు కదా ఆ విక్రమార్క అని చిన్నగా నవ్వుకుంది. హరీష్ చాలా డల్గా ఆఫీస్కి వచ్చి, సిరి, మన పెళ్ళి ఆపటానికి నీకు ఏదైనా ఐడియా దొరికిందా అని అడిగాడు. లేదు హరీష్ గారు, ఇంకా ఎటువంటి ఐడియా రాలేదు. మీకు ఏదైనా ఐడియా వస్తే చెప్పండి అని అన్నది. ఈ ఐడియాలు ఏమో కానీ ఇంట్లో మాత్రం అమ్మ పెళ్ళి గురించి బాగా గోల చేస్తుంది. ఏం చేయాలో ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు.
సాయంత్రం నీకు ఏ విషయం అనేది క్లారిటీగా చెప్తాను అమ్మా అని చెప్పి ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చేశాను అని సిరి పక్కనే చైర్లో కూర్చుంటూ అన్నాడు హరీష్. ఐడియా అని ఒక్కసారిగా చైర్లో నుంచి పైకి లేచి మరలా కూర్చొని, హరీష్ గారు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అన్నది. ముందు ఐడియా ఏంటో చెప్పు సిరి, అలా చేస్తే బాగుంటుందో బాగోదో తర్వాత నేను చెప్తాను కానీ అని అన్నాడు హరీష్. సింపుల్ అండి, మీరు వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని చెప్పండి, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక మన పెళ్ళి ఆగిపోతుంది కదా అని అన్నది సిరి. మన పెళ్ళి ఆగిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవటం కాదు, ఇంకా ప్రాబ్లం పెద్దది అయిపోతుంది. ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అయితే నీ ఒక్కదానికి సొల్యూషన్ దొరుకుతుందేమో, ఏదే మనిద్దరికి కలిపి సొల్యూషన్ దొరకాలి. అలాంటి ఐడియా ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడు హరీష్. అదేంటి అలా మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగింది సిరి. అలా మాట్లాడకపోతే మరి ఎలా మాట్లాడాలి సిరి, నాకు పెళ్లి చెయ్యాలి అని మా అమ్మ చాలా తొందరపడుతుంది. అది నీతో అయితే ఏంటి, వేరే ఏ అమ్మాయితో అయితే ఏంటి, ఇంకా నేను వేరే ఏ అమ్మాయిని అయినా ప్రేమించాను అని మా అమ్మ ముందు చెప్తే చాలు, జస్ట్ 2 సెకండ్స్లోనే ఆ అమ్మాయితో నా పెళ్ళి జరిగిపోతుంది. నేను పెళ్ళికి టైం కావాలి అని అనుకుంటున్నాను, కానీ అంత టైం కూడా అమ్మ నాకు ఇవ్వదు అని అన్నాడు హరీష్. అవును కదా, నేను ఈ విషయం ఆలోచించనే లేదే, నీకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు, అది నాతోనే కాదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ అన్నది సిరి. ఏం చేసేది ఏముంది, నాకు చెప్పిన ఐడియానే నువ్వు కూడా ఇంప్లిమెంట్ చేసేసాయి. ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావు అని ఇంట్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పు. అలానే అబ్బాయిని తీసుకుని రమ్మంటే ఏ స్టేట్స్కో కంట్రీకో వెళ్ళాడు అని ఏదో ఒక అబద్ధం చెప్పేశాయి, రావటానికి టైం పడుతుంది, అతడు వచ్చిన తర్వాతే మా ఇద్దరికి పెళ్ళి జరుగుతుంది అని చెప్పేశాయి. అప్పుడు మన ఇద్దరికి కామన్గా ఉన్న ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని సింపుల్గా చెప్పేశాడు హరీష్. నాకు కూడా అలానే చెప్పాలి అని ఉంది హరీష్ గారు, కానీ అమ్మ, సరే నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావు, ఆ అబ్బాయి ఫోటో అయినా చూపించు అంటే నేను ఎవరి ఫోటోను తీసుకొని వచ్చి అమ్మ ముందు చూపించాలి అని అడిగింది. ఎవరో ఎందుకు, నువ్వు ప్రేమిస్తున్న కౌటిల్య గారి ఫోటోనే చూపించు, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది అని అడిగినప్పుడు చెప్పేశాయి, సింపుల్, ప్రాబ్లం క్లియర్ అని అన్నాడు హరీష్. చెప్పటానికి చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ అనుభవించటానికే కష్టంగా ఉంటుంది అని సాయంత్రానికి మీ తిప్పలు ఏవో మీరు పడండి, మీ అమ్మకి ఏం చెప్పాలి అనుకుంటారో మీ ఇష్టం హరీష్ గారు అని చెప్పేసి సిరి తన వర్క్ ప్లేస్లోనికి వెళ్ళిపోయింది. ఈ సిరి నా మీదే వదిలేసింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ హరీష్ అక్కడే కూర్చుండిపోయాడు. సడన్గా కౌటిల్యకి తన తల్లి ఫోన్ చేసి, వైభవ్కి హెల్త్ బాగోలేదు, నువ్వు త్వరగా రారా, నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదు, మీ నాన్నని ఇలా చూస్తూ ఉంటే అని భయంగా ఏడుస్తూ ఫోన్ చేసింది కౌటిల్యకి. పాపం తన తల్లి నిజంగానే తన తండ్రికి బాగోలేదు అని ఫోన్ చేసింది, తన తండ్రికి ఏదో జరిగిపోయింది అనే భయంతో పరుగున హైదరాబాద్ తన ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటిలోనికి అడుగుపెట్టిన తర్వాత హాల్లోనే కూర్చొని తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవటం చూసి అతడి కోపం నశాలానికి అంటింది. తన తండ్రికి బాగోలేదు అని అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించారు, కానీ వాళ్ళు చెప్పింది అబద్ధం అని తెలిసి తనకు కోపం వచ్చింది. అదే కోపంతో తన తల్లి ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు నాకు ఎందుకు ఇలా ఫోన్ చేసి పిలిపించావు, ఫోన్ చేసి అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటి, నాన్నకు హెల్త్ ప్రాబ్లం అని చెప్పావు, కానీ నాన్న ఇక్కడ నీతో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నారు అంటే దీని అర్థం ఏంటి, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసి బెంగళూరు నుంచి ఇక్కడికి రప్పించావు, అలా ఇంత సడన్గా అబద్ధం చెప్పి మరీ నన్ను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఏంటి అని సీరియస్గా అడిగాడు. విషయం ఏంటో నేను చెప్తాను కానీ నువ్వు ఇక్కడ కూల్గా కూర్చోరా అంటూ తన పక్కనే కౌటిల్యని కూర్చోబెట్టుకుంటుంది వనిత. అమ్మా, నేను అక్కడ సీరియస్ మ్యాటర్లో ఉంటే నువ్వు ఇలా ఫోన్ చేసి అబద్ధాలు చెప్పి నన్ను ఇక్కడికి రప్పించిందే కాకుండా ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పకుండా నన్ను ఇక్కడ కూల్గా కూర్చోమంటున్నావా అని అక్కడ తన లవ్ మ్యాటర్ గురించి హిరణ్య ఎస్ లేదంటే నో ఏదో ఒకటి చెప్పేది.
ఆ మాట విని తన నిర్ణయం ఏదో తాను తీసుకునేవాడు. కానీ ఇప్పుడు తన తల్లి ఫోన్ చేయటంతో ఏ విషయం అనేది తెలుసుకోకుండానే ఇంటికి రావటంతో అతనిలో పూర్తిగా అసహనం చోటు చేసుకోవటంతో తన తల్లితో సీరియస్గా మాట్లాడుతున్నాడు. హిరణ్య తనకి ఎస్ చెప్పిద్ది అన్న నమ్మకంలో కూడా ఉన్నాడన్నమాట. రేయ్, నువ్వు ఏ సీరియస్ మ్యాటర్లో ఉన్నావో నాకైతే తెలియదు. మ్యాక్సిమం బిజినెస్ గురించే కదా. బిజినెస్ ఈరోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కానీ నేను మాత్రం నీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి అనుకుంటున్నాను. అది కూడా నీ పెళ్ళి గురించి. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే నేను నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటే, ఇప్పుడే కాదమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు తెలియదు, ఊరు తెలియదు, ముక్కు ముఖం ఏమీ తెలియదు. కానీ నేను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను, తన కోసమే వెతుకుతున్నాను అని చెప్పావు. సర్లే, కొడుకు మాట ఎందుకు కాదనాలి? వాడి ప్రేమను ఎందుకు వద్దు అని చెప్పాలి? వాడి మనసులో ఉన్న అమ్మాయి వాడికి దొరికితే పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉంటాడు. వాడి ఆనందం కంటే నాకేం కావాలి అని నేను కూడా నువ్వు చెప్పిన దానికి కాదు అని చెప్పలేకపోయాను. మీ నాన్న కూడా నీకే సపోర్ట్ చేస్తూ ఉండటంతో సరే, నేను కూడా టైం ఇవ్వాలి కదా అని ఆగాను. కానీ 6 నెలల క్రితం నేను నీతో పెళ్లి గురించి మాట్లాడితే కనీసం నువ్వు నాకు రెస్పాన్స్ ఇది అని కూడా ఇవ్వలేదు. అంతకు మించి ఆ తర్వాత నువ్వు ఇంటికి కూడా సరిగ్గా రావటం లేదు. ఒకవేళ వచ్చినా కూడా నా ముందు నువ్వు కనిపించటం లేదు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నావు. ఉదయాన్నే నేను నిద్ర లేవకముందే ఇంటి నుంచి ఆఫీస్కి అని చెప్పి వెళ్ళిపోతున్నావు. ఇలా నా నుంచి నువ్వు తప్పించుకొని తిరుగుతూ వెళ్ళిపోతుంటే నాకు ఇంతకు మించి వేరే ఆప్షన్ దొరకలేదు. నేను నిన్ను పెళ్లి గురించి అడుగుతాను అనే కదా నువ్వు నా నుంచి తప్పించుకొని తిరుగుతుంది. అందుకే అందుకే ఇదిగో ఇప్పుడు నీకు అబద్ధం చెప్పి మరి ఇలా ఇంటికి రప్పించాల్సిన అవసరం వచ్చింది. చెప్పు, ఇప్పుడు నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అని సీరియస్గా అడిగింది వనిత. ఎలాగూ కౌటిల్య తను ప్రేమించిన అమ్మాయి అతడికి దొరకలేదు అని వనిత ఫీల్ అయ్యింది. అందుకే ఇలా అడిగింది. అమ్మా, 6 మంత్స్ క్రితం నువ్వు అడిగావు, కానీ అప్పుడు నేను నీకు ఏం సమాధానం చెప్పలేకపోయాను. దానికి కారణం నేను ప్రేమించిన అమ్మాయికి నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పలేదు. అందుకే నీకు ఏ విషయం అనేది చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు ఆ రోజు పబ్బులో కనిపించిన అమ్మాయి దొరికింది. అలానే తనకి నా లవ్ మ్యాటర్ చెప్పేశాను. ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు చెప్తున్న టైంలోనే నువ్వు నాకు ఫోన్ చేసి డాడీకి హెల్త్ బాగోలేదు అని చెప్పి ఇక్కడికి పిలిపించావు. ఒక్క 10 నిమిషాలు నువ్వు ఆగి ఫోన్ చేసి ఉంటే తను కూడా నాకు ఎస్ చెప్పి ఉండేదేమో. కానీ కానీ నువ్వు అంతా చెడగొట్టేశావమ్మా అని కోపంగా అన్నాడు కౌటిల్య. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? మాకేమీ అర్థం కావటం లేదు. పబ్బులో నువ్వు చూసిన అమ్మాయి నీకు కనిపించలేదు, తన గురించి నీకు ఏమీ తెలియదు అని మాకు అప్పుడు చెప్పావు కదా. మరి తను నీకు ఎప్పుడు కనిపించింది? ఎప్పుడు నువ్వు తనకి ఐ లవ్ యూ చెప్పావు? ఇవన్నీ మాకు తెలియకుండా ఎప్పుడు జరిగాయి అని ఆశ్చర్యంగా అడిగింది వనిత. అమ్మా, ఎప్పుడో జరిగిపోయాయి. ఆ అమ్మాయి కూడా బెంగళూరులో మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని కౌటిల్య పూర్తిగా తన మాటలని పూర్తి చెయ్యకముందే వనిత ఆ మాటలని అందుకుంటూ, ఓహో, ఆ అమ్మాయి బెంగళూరులో ఉంది కాబట్టేనా నువ్వు చీటికి మాటికి బెంగళూరులో వర్క్ ఉంది అని చెప్పి హైదరాబాద్లో ఉండకుండా బెంగళూరు వెళ్తున్నావన్నమాట. ఎన్ని రోజులు నువ్వు బెంగళూరు వెళ్తుంటే మేము నీ ప్రేమించిన అమ్మాయి కోసమే వెళ్తున్నావు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాం. నిజంగా నువ్వు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేశావు కదరా అని అసహనంగా అన్నది వనిత. తనకు నచ్చిన సిరి తన ఇంటి కోడలు కావటం లేదు, ఎవరో అమ్మాయి తన ఇంటి కోడలు అవుతుంది ఏమో అన్న చిన్న ఫీలింగ్ కూడా ఆమె మనసులో ఉంది. అందుకే అలా మాట్లాడుతుంది. పాపం ఇక్కడ వనిత గారికి తెలియని విషయం ఏమిటి అంటే, అక్కడ సిరికి కూడా వాళ్ళ ఇంటిలో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారు, ఆమె కూడా పెళ్లి చేయాలి అని ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం వనిత తెలుసుకోలేకపోయింది. ఇంకా సిరి కౌటిల్య కోసమే ఉంది ఏమో అని అనుకుంటుంది. అమ్మా, ఇప్పుడు ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. అది కూడా నాకు నచ్చిన అమ్మాయిని. ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పాను.
మీరు చెప్పిన ఏ విషయంలో అయినా సరే నేను మీ మాట వింటానేమో కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చెప్పిన మాటను నేను అస్సలు వినను. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించింది. జీవితాంతం నా పక్కన ఉండి నన్ను సంతోషంగా ఉంచే అమ్మాయి గురించి. కాబట్టి ఖచ్చితంగా నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇందులో మీరు మాత్రం ఇన్వాల్వ్ అవ్వటానికి వీల్లేదు. ఒకవేళ మీరు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా నేను పెళ్లి చేసుకోను అని సీరియస్గానే అన్నాడు కౌటిల్య. వనిత గారికి ఆ మాటలు వినటం కొంచెం కష్టంగానే అనిపించటంతో మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు. కౌటిల్య మాటలకి రియాక్ట్ ఎలా అవ్వాలో కూడా ఆ క్షణం అర్థం కాలేదు. కొడుకు ఆనందం కావాలి, అలానే తను అనుకున్న కోడలు తన ఇంటికి రావాలి. వైభవ్ మాత్రం కొడుకు సంతోషమే ముఖ్యం కాబట్టి, సరేరా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నావు, మేము కాదు అని చెప్పము. సరే నువ్వు చెప్పినట్లుగానే నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయితోనే నీ పెళ్ళి జరిపిస్తాను. తొందరగా ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని ఆ అమ్మాయి గురించి అన్ని వివరాలు మాకు చెప్తే మేము వెళ్ళి వాళ్ళతో మీ పెళ్ళి గురించి మాట్లాడి వస్తాం. ఎలాగో నువ్వు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేశాను అంటున్నావు. ఆ అమ్మాయి కూడా నీకు ఎస్ చెప్తుంది అని నమ్మకంగా ఉన్నావు కదా. ఇంకేంటి ప్రాబ్లం? మీ ఇద్దరికి త్వరగా పెళ్లి చేసేస్తే మీ అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమే మీ పెళ్ళి గురించి సంబంధం మాట్లాడి వచ్చేస్తాం. ఒకవేళ ఆ అమ్మాయి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవచ్చు. అమ్మాయి కదా, ఎవరో ఏంటో అని భయపడొచ్చు. కానీ పెద్దవాళ్ళంగా మేము వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీ పెళ్ళిని సెట్ చేస్తాము. అలా మీరు ప్రేమించుకోండి, మేము మీ పెళ్ళిని అరేంజ్ చేసేస్తాం. అప్పుడు మీకు మాకు ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అన్నారు. అది నాన్న, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని కౌటిల్య అంటుంటే, హబ్బా ఇంకా ఏంట్రా బాబు నీ ప్రాబ్లం? మీ అమ్మ ఒప్పుకోవటం లేదు అని అనుకుంటున్నావా? తాను అంతే మాట్లాడుతుందిలే. నీకోసం ఒక సంబంధం చూసింది. నువ్వు ఆ సంబంధాన్ని కాదు అని, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుండేసరికి తను ఏదో బాధ ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతుందిలే. కానీ నీ సంతోషం కంటే తనకేం కావాలి? డిసప్పాయింట్ అయ్యింది కదా. ఆ డిసప్పాయింట్మెంట్ని ఇదిగో ఇలా చూపిస్తుంది. సర్లే, మీ అమ్మ గురించి పట్టించుకోకుండా ఇంతకీ ఆ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తుంటారు అని అడిగాడు వైభవ్. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి అని కౌటిల్య అన్నాడు.